వెల్కమ్ టు భరత్ మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో మరొక ప్రాబ్లం తోటి ముందుకు వద్దాం. రేషియో మరియు ప్రపోర్షనల్ నిష్పత్తి అనుపాతంలోని ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ కనుక చూస్తే, నీటి పార్క్ యొక్క టికెట్ ధర 11:12 నిష్పత్తిలో పెరిగాయి. దానివలన రోజుకి పార్క్ వచ్చే వారి సంఖ్య 8:7 నిష్పత్తిలో తగ్గింది. ఒకవేళ టికెట్ ధర పెరగక ముందు రోజువారీ ఆదాయం 1,76,000 ఉన్నది. అయితే పెరిగిన తర్వాత ఆదాయం ఎంత? అయితే 11:12 నిష్పత్తిలో ధర పెరిగింది. పెరిగిన తర్వాత 8:7 నిష్పత్తిలో ఆ పార్క్ వచ్చేవారి సంఖ్య తగ్గిందన్నమాట. ఒకవేళ ధర పెరిగిన తర్వాత 1,76,000 ఉన్నది. పెరిగిన తర్వాత మార్కెట్ యొక్క ఆదాయం ఎంత? అయితే ఇప్పుడు ఆదాయం కనుక చూస్తే మనకు ఏమేమి క్రైటీరియా వస్తుంది అంటే, టికెట్ ధర మరియు అక్కడ వచ్చేవారి సంఖ్య. అయితే టికెట్ ధరను కనుక మనం చూస్తే 11:12 నిష్పత్తిలో ఉన్నది. అదేవిధంగా వచ్చేవారి సంఖ్య 8:7 నిష్పత్తిలో ఉన్నది. అయితే ఆ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 11:12 ఇంటూ 8:7, 11:12 ఇంటూ 8:7లో 11 ఇంటూ 8 చేయాలంటే పూర్వపదాలను గుణించాలి, అదేవిధంగా పరపదాలను కూడా గుణించాలి. 12:7 చేస్తాం, ఇంటూ చేస్తాం. ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకు 88 వస్తుంది. అదేవిధంగా 12:7 చేస్తే 84 వస్తుంది. 88:84. ఇప్పుడు 88 అంటే ధర పెరగక ముందు నిష్పత్తి, అదేవిధంగా 84 అనేది ధర పెరిగిన తర్వాత నిష్పత్తి. 88:84ను మనం సింప్లిఫై చేసి కనిష్ట రూపంలో కనుక తీసుకొస్తే 4వ టేబుల్ తోటి మనం కొట్టివేయాలి. అప్పుడు 22:21 అవుతుంది. అంటే 22 నిష్పత్తి పెరగకముందు 1,76,000 ఉన్నది. అప్పుడు 22 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1,76,000 అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1,76,000/22. ఈ రెండింటిని కనుక మనం సింప్లిఫై చేసి క్యాన్సిలేషన్ కనుక చేస్తే మనకు 8,000 వస్తుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8,000. అప్పుడు 21x అంటే పెరిగిన తర్వాత ధర కూడా కావాలి కాబట్టి 21x ఈజ్ ఈక్వల్ టు 21 ఇంటూ 8,000. అంటే 21 ఇంటూ 8,000, 21ని 8,000 తోటి కనుక గుణిస్తే మనకు 1,68,000 వస్తుంది. అంటే ధర పెరిగిన తర్వాత అక్కడ 1,68,000 వచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు మనకు వచ్చేవారి సంఖ్య తగ్గడం వల్ల దాని ఆదాయం కూడా మనకు తగ్గింది. సో ఈ విధంగా మనం లెక్కలు చేయాలి ఫ్రెండ్స్. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.